హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వైట్ కలర్ ఫ్రిల్స్ ఫ్రాక్ స్టిచ్ చేస్తామన్నమాట. ఇది 8 to 9 ఇయర్స్ అమ్మాయికి. ఫోల్డింగ్ మన వైపు ఉండాలి, కటింగ్స్ అన్నీ మనకు ఆపోజిట్లో ఉండేట్లు చూసుకోవాలి. అది వచ్చేసి ఫ్రాక్ పైన టాప్ అనమాట. ఇది వచ్చేసి లైనింగ్ క్లాత్. ఇప్పుడు దీనిపై మనం సైడ్స్ అనేవి మార్కింగ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచు గ్యాప్ ఉంచేసి సైడ్ని ఇలా ఉంచేయాలన్నమాట. దాన్ని మనం స్టిచ్చింగ్లో వేస్ట్లో ఉపయోగించకూడదు. చేసుకున్నాక ఎవరైనా స్టిచ్చింగ్ నేర్చుకునేటట్లయితే నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నీట్గా స్కిప్ చేయకుండా చూడండి వీడియో. మీరు ఈ వీడియో చూస్తే మీరు ఏ ఇయర్స్ వాళ్ళకైనా ఫ్రాక్ సింపుల్గా స్టిచ్ చేయగలరు అనమాట. దీనికోసం టాప్ మనకి వచ్చేసి బాడీ పొడవు వచ్చేసి 11 సెంటీమీటర్ 11 ఇంచెస్ తీసుకుందాం. 11 ఇంచెస్ తీసుకుందాం. ఎక్కడి నుంచి మార్క్ చేసుకోవాలంటే మనం ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడి నుంచి ఒక లైన్ డ్రా చేసాం కదా, లైన్ దగ్గర నుంచి 11 ఇంచెస్ దగ్గరకు ఒక మార్కింగ్ చేసుకుందాం. పైన కూడా సేమ్ యాస్టీస్గా అలా మార్క్ చేసుకోవాలి. మార్కింగ్స్ అనేవి నేను నైట్ టైం వీడియో తీయడం వల్ల మీకు కనిపించకపోవచ్చు, కానీ నేను వీడియోలో బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 1కి 2 సార్లు వీడియో చూసి నేర్చుకోండి. పైన కూడా అలా చేశాక ఇప్పుడు ఆ 2 లైన్లు కలుపుకుంటూ ఒక డ్రా చేసుకోవాలి ఒక లైను. నెక్స్ట్ పక్కన 1/2 ఇంచు మార్జిన్తో ఇంకొక డ్రా అనేది ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది వచ్చేసి మనకి ఖర్చు కోసం అనమాట. పైన చుట్టూ స్టిచ్చింగ్ వస్తుంది కదా, ఆ స్టిచ్చింగ్ కోసం మనం 1/2 ఇంచు అనేది ఫోల్డ్ చేస్తాం. ఆ ఫోల్డింగ్ కోసం అనేసి 1/2 ఇంచు లోపలికి ఉంటుంది కాబట్టి దానికోసం మనం 1/2 ఇంచు ఎక్స్ట్రా ఇంకో లైన్ డ్రా చేసుకోవాలి. మార్కింగ్ కనిపించట్లేదు, కొంచెం చూడండి, లైట్గా కనిపిస్తుంది, కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా, కొంచెం క్లారిటీగా వినండి. పక్కన ఉన్న ఖర్చు కోసం పెట్టుకున్న దాన్ని కూడా మనం డ్రా చేసేసుకోవాలి లైన్. ఫస్ట్ మనం క్లాత్ తీసుకున్నాక ఏది మార్కింగ్ చేయాలి ఏంటి అని కన్ఫ్యూజ్ అవుతాం. ఫస్ట్ మనం హైట్ మార్కింగ్ చేసుకోవాలన్నమాట. హైట్ మార్కింగ్ చేసాము. ఎంత మార్కింగ్ చేసాం? 11 ఇంచెస్ మార్కింగ్ చేసాం, చిన్న అమ్మాయి కాబట్టి. అదే కొంచెం పెద్ద సైజ్ వాళ్ళకు 15 ఇంచెస్ 16 ఇంచెస్ 14 ఇంచెస్ అలా పెట్టేసుకోవచ్చు. 20 26 25 ఆ ఏజ్ వాళ్ళకు 20 to 30 మధ్య. ఇప్పుడు మనం షోల్డర్ నెక్స్ట్ నెక్ 2 కలిపి మార్కింగ్ చేసుకుంటున్నాం అనమాట. ఎంత మార్కింగ్ చేసుకుంటున్నాం? 5 ఇంచెస్ షోల్డర్ నెక్, ఫుల్ షోల్డర్ ప్లస్ నెక్ 2 కలిపి 5 ఇంచెస్ మార్కింగ్ చేసుకుంటున్నాం. అదే పెద్ద సైజ్ వాళ్ళు అనుకోండి, అమ్మాయి చిన్న అమ్మాయి కాబట్టి 5 ఇంచెస్, పెద్ద అమ్మాయి వాళ్ళు అనుకోండి 6 ఇంచెస్ 6.5 7 వరకు మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం అందులో 2 ఇంచెస్ అనేది నెక్ కోసం 2 ఇంచెస్ మార్కింగ్ చేస్తాం. 3 ఇంచెస్ అనేవి షోల్డర్ కోసం మార్కింగ్ చేస్తామన్నమాట. ఇప్పుడు చిన్నపిల్లలు అనుకోండి, ఫ్రంట్ బ్యాక్ మనం ఒకేలా మార్కింగ్ చేసుకోవచ్చు. నెక్ ఆర్మ్ హోల్ రౌండ్ కోసం మనం 5 ఇంచెస్ ఫుల్ షోల్డర్ నెక్ ఎంత తీసుకున్నామో ఆర్మ్ హోల్ రౌండ్ కూడా అంతే తీసుకోవాలి. 5 ఇంచెస్ తీసుకొని స్ట్రైట్గా లైన్ అలా డ్రా చేసేసుకోవాలి. అదే పెద్ద సైజు వాళ్ళు అనుకోండి 23 వాళ్ళకైతే మాత్రం కొంచెం 6.5 7 ఆర్మ్ హోల్ రౌండ్, అంతకు మించి ఎక్కువ వెళ్తుంది అనమాట. సేమ్ నెక్ కూడా 6.5 7 ఇంచెస్. ఇవి గుర్తుపెట్టుకుంటే మీకు వస్తుంది. పైన సేమ్ కొంచెం రఫ్ లైన్ ఒకటి డ్రా చేసేసుకోవాలి రౌండ్ తీయడం కోసం. ఇప్పుడు రౌండ్ తీయడం కోసం రఫ్ లైన్ డ్రా చేసుకున్నాక మనం ఫస్ట్ లైనింగ్ క్లాత్ తీసుకొని ఫస్ట్ బాడీ యొక్క హైట్ని మెజర్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి నెక్ ఫుల్ షోల్డర్ని మెజర్ చేసుకున్నాం. నెక్స్ట్ ఆర్మ్ హోల్ రౌండ్ డ్రా చేయడం కోసం ఒక లైన్ డ్రా చేసాం. ఇవన్నీ చేశాక ఇంకేం మిగిలి ఉన్నాయి మనకి? బేబీ యొక్క చెస్ట్ మార్కింగ్, నెక్స్ట్ నడుము, ఈ 2 పెండింగ్ ఉన్నాయన్నమాట. అవి అయితే ఎక్కడ డ్రా చేసేసుకోవాలి? మరి ఎక్కడైతే ఆర్మ్ హోల్ రౌండ్ కోసం రఫ్ లైన్ డ్రా చేసామో దానిపైన మనం చెస్ట్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. మనకి ఇప్పుడు చెస్ట్ ఎంత వచ్చింది? 24 ఇంచెస్ చెస్ట్. అమ్మాయి యొక్క చెస్ట్ 24 అనమాట. ఇప్పుడు దాన్ని బై 4 చేయాలన్నమాట. అంటే 4 ఫోల్డింగ్లు చేయాలి. ఇది ఒక ఫోల్డింగ్ చేశాక ఇప్పుడు ఎక్కడైతే ఫోల్డ్ చేసామో ఆ చివర పట్టేసుకొని మళ్ళీ టేప్ని ఇంకొక ఫోల్డ్ చేసేసుకోవాలి.
చేసుకుంటే మనకి ఎక్కడికి వచ్చింది, 6 ఇంచెస్కి వచ్చింది. 6 ఇంచెస్కి వచ్చినప్పుడు మీరు ఒక పావించు ఎక్స్ట్రా కలిపేసుకొని పెట్టేసుకోవచ్చు, ఏం కాదు. ఇదిగోండి కొద్దిగా పావించి ఎక్స్ట్రా పెట్టేసుకున్నారనుకోండి, మీరు కొత్తగా స్టిచ్ చేసుకునే వాళ్ళు ఆర్మోల్ రౌండ్ దగ్గర కొంచెం హెచ్చు తగ్గులైనా కొంచెం పొరపాటుని కట్ చేసేసినా సరే మీకు ఆర్మోల్ దగ్గర టైట్ పట్టేసుకోవడం గట్రా ఉండదన్నమాట. ఒక 1/2 ఇంచ్ అయినా ఎక్కువ పెట్టేసుకోవచ్చు, ఏం కాదు. స్టిచ్చింగ్లో కలిసిపోద్ది అది. ఇప్పుడు షోల్డర్ మార్కింగ్ దగ్గర నుంచి 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్నాక స్ట్రైట్గా ఆ 2 జాయింట్ల దగ్గర స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఒక లైన్ అనేది గీసుకోవాలన్నమాట. ఇప్పుడు దీనిపై 1 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఆ 3 మార్కింగ్లను కలిపేసుకుంటా రౌండ్ అనేది నీట్గా అలా రౌండ్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనకి రౌండ్ అనేది నీట్గా వచ్చింది. మన కర్వ్ స్కేల్ యూజ్ చేయకుండానే రౌండ్ షేప్ అనేది నీట్గా వచ్చింది. ఇప్పుడు మనం టేప్ ద్వారా ఎంత వచ్చింది మనకి కొలిచేసుకోవాలన్నమాట. 6 వచ్చింది. మనం ఎక్కడైతే చెస్ట్ మార్కింగ్ చేసామో అక్కడ వరకు కొలిచేసుకోవాలి. ఇంత 6 ఇంచెస్ వచ్చిందనమాట. మనం ఇప్పుడు మనకి ఎంత కావాలి ఆర్మోల్ రౌండ్ అంటే, మనం పాత ఒక ఫ్రాక్ ఏదైనా తీసుకొని దాని బ్యాక్ సైడ్ రాంగ్ సైడ్ వైపు ఇలా తీసుకొని రాంగ్ సైడ్ వైపు టేప్ పెట్టేసుకొని కొలుచుకోవాలన్నమాట. స్టార్టింగ్ పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కొలిచేసుకోవాలి. ఇప్పుడు మనకి 6.5 వచ్చిందనమాట. మనకి ఇక్కడ ఎంత వచ్చింది, 6 ఇంచెస్ వచ్చింది. కనుక మనం ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. పెద్దవాళ్ళకైనా సరే ఇన్ కేసు మనం సరిపోకపోతే ఆర్మోల్ రౌండ్ అనేది ఎక్స్ట్రా పెంచుకోవచ్చు. ఇలా 1/2 ఇంచు ఎక్స్ట్రా పెంచేసుకొని ఇప్పుడు మళ్ళీ లైన్ డ్రా చేసుకోవాలన్నమాట. మళ్ళీ ఇప్పుడు తొలిట్లానే మళ్ళీ ఇంకోసారి డాట్ పెట్టేసుకొని మనం రౌండ్ తీసేసుకోవాలన్నమాట. మళ్ళీ స్ట్రైట్ ఒక లైన్ తీసుకొని స్కిప్ చేయకుండా చూస్తే నేను చెప్పేది మీకు కొంచెం క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు మనం అలా రౌండ్ డ్రా చేసేసుకోవాలి. నడు మార్కింగ్ చేసుకోవాలి. నడు మార్కింగ్ 22 ఇంచెస్ బై 4 చేయాలన్నమాట. 4 సార్లు ఫోల్డ్ చేసుకోవాలి టేప్ని. వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి.
ఇప్పుడు నేను 5.5 వచ్చింది కదండి, అయినా నేను ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసేసుకున్నాను అనమాట. తీసుకొని మార్కింగ్ చేశాను. ఎందుకోసం అంటే పెద్దవాళ్ళకి అనుకోండి టక్స్ పెట్టడానికి యూజ్ అవుతుంది ఆ 2 ఇంచెస్ అనేవి. మళ్ళీ ఎక్స్ట్రా మన ఖర్చు కోసం ఇంకో 2 ఇంచెస్ మార్కింగ్ చేసేసుకోవాలి. చిన్నపిల్లలకి అయితే అవసరం లేదు టక్స్ మనం పెట్టమనుకోండి, కానీ పెద్దవాళ్ళకి అయితే మాత్రం ఆ 2 ఇంచెస్ కన్ఫామ్గా పెట్టేసుకోవాలి. మీకు తర్వాత కొంచెం ఈక్వల్గా ఉన్న సైడ్ ఖర్చులో టక్స్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, మీకు ఖర్చు అనేది తగ్గిపోద్ది అనమాట. అందుకోసమే మీరు మార్కింగ్ చేసినప్పుడు 2 ఇంచెస్ కలిపేసి మార్కింగ్ చేసుకున్నారు అనుకోండి, మీకు ఖర్చు అనేది కొంచెం ఎక్కువ వస్తుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి. చెస్ట్ ఆ మార్కింగ్ దగ్గర కూడా పైన 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని 2 మార్కింగ్ కలిపేసుకోవాలి. ఇప్పుడు క్రిందకి వచ్చేసి గుంజినట్టు ఉంటుంది అనమాట. మనము క్రింద ఫ్రిల్స్ని అటాచ్ చేసినప్పుడు దానికోసం మనం ఒక క్రాస్ కటింగ్ చేసేసుకోవాలి. క్రాస్ కటింగ్ ముందు మనం దీని లైనింగ్ క్లాత్ని మనం మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసుకుందాము. తర్వాత క్రాస్ కటింగ్ చూద్దాం. నేను మీకు అర్థం అవ్వడం కోసం స్లోగా కట్ చేస్తున్నాను. చూడండి, నేను కర్వ్స్ తిప్పినప్పుడు ఎలా కట్ చేస్తున్నాను అని చివర్లో ఉపయోగించి కట్ చేస్తున్నాను. ఆర్మోల్ రౌండ్ తీసినప్పుడు కొంచెం మీరు క్లియర్గా చూసి కట్ చేసుకోండి. క్రింద వచ్చేసి ఇప్పుడు నెక్ను మార్కింగ్ చేసుకుందాం. ఫస్ట్ నెక్ని ఇంకా మార్కింగ్ 4 ఇంచెస్ క్రిందకి విడ్త్. నెక్స్ట్ అక్కడ స్టార్టింగ్ 2 ఇంచెస్ పెట్టాం కదా, ఇప్పుడు మళ్ళీ 4 ఇంచెస్ క్రిందకి. ఈ 4 ఇంచెస్ ఈ 2 మార్కింగ్ని కలిపేసుకోవాలి. నార్మల్గా చిన్న టైలర్స్ దగ్గర పెద్దగా ఎక్విప్మెంట్స్ ఉండకపోవచ్చు. అందుకోసమే మనం చేయితో రౌండ్స్ తీయడం కానీ, స్కేల్ యూజ్ చేయకుండా లైన్ డ్రా చేయడం కానీ, ఇవన్నీ కూడా చేతితో మీరు నేర్చుకున్నారనుకోండి, మీరు ప్రతిసారి స్కేల్ గురించి దానికోసం వెతుక్కోవాల్సిన పని ఉండదు. నేనైతే స్క్వేర్ నెక్కే ఉంచేస్తున్నాను, రౌండ్ డ్రా చేయట్లేదు, రౌండ్ నెక్ పెట్టను. ఇప్పుడు మనం క్రింద గుంజుకుపోకుండా ఉండడం కోసం కింద నుంచి 1/2 ఇంచు, సైడ్ నుంచి చూడు 3 ఇంచెస్, 3.5, 4 ఇంచెస్ దగ్గర అయినా ఎక్కడైనా 4 ఇంచెస్ దగ్గర మనకు వచ్చే దగ్గర నుంచి 4 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకొని పైకి ఒక 1/2 ఇంచు ఇంకో మార్కింగ్ పెట్టేసుకోవాలి. కొంచెం కర్వ్ తిరిగే విధంగా, ఒక్కసారి కట్ అయిపోయేటట్టు కాకుండా కొంచెం లైట్గా అలా డౌన్ చేసుకుంటా లైన్ డ్రా చేసుకొని కట్ చేసేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇలా ఈ డ్రా పైన కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయింది. లోతు తర్వాత తీసుకుందాం. దీన్ని యూజ్ చేసి బ్యాక్ పార్ట్ కూడా కటింగ్ చేసాక లోతు తీసుకుందాం. మనం మళ్ళీ లైనింగ్ క్లాత్ తీసేసుకొని దానిపై ఇది పెట్టేసుకొని ఫోల్డింగ్ వైపు ఒక 1/2 ఇంచు గ్యాప్ ఉంచేట్టుగా పెట్టుకోవాలి. హుక్స్ పట్టి కాజా పట్టి కోసం 1/2 ఇంచు గ్యాప్ ఉంచేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా నీట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఫ్రంట్ టు బ్యాక్ సేమ్ నెక్ పెట్టాలనుకుంటున్నా, స్క్వేర్ నెక్. నెక్స్ట్
చిన్నపిల్లలు కాబట్టి ఫ్రంట్ మనం లోతు తర్వాత తీద్దాం. రెండు సమానంగా కట్ చేశాక లోతు తీద్దాం. ఇప్పుడు మనం కట్ చేసుకున్న దాన్ని వేరే దానిపై అలా పెట్టేసి నీట్గా పెట్టేసుకొని ఒక దానిపై ఇంకొకటి పెట్టేసుకొని ఒక 1/2 ఇంచు చివరి వైపు ఫోల్డింగ్ వైపు ఒక 1/2 ఇంచు ఉండే విధంగా ఎందుకంటే అది హుక్స్ పట్టి కాజా పట్టి కోసం 1/2 ఇంచు ఇటువైపు ఉంచేసి చూడండి 1/2 ఇంచు ఉంచేసి మనం మిగతాదంతా మార్కింగ్ చేసుకోవాలి. యాస్టీజ్గా మార్కింగ్ చేసేయాలి. బాగా చేయి తిరిగిన వాళ్ళైతే యాస్టీజ్గా కట్ చేసుకోవచ్చు. అది పైనుంచేసి అలా కట్ చేసేసుకోవచ్చు. లైనింగ్ క్లాత్ని ఐరన్ చేసుకున్నారనుకోండి ముందే నీట్గా వస్తుంది అనమాట. ఒకదానిపై ఒక పెట్టిన జరగకుండా నీట్గా ఉంటుంది. గుగ్గులుగా ఉందనుకోండి ఇది దగ్గర పడిపోవడం కొంచెం క్లమ్జీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు యాస్టీజ్గా మార్కింగ్ చేసేసుకోవాలి. చుట్టూ మార్కింగ్ చేసుకొని దాని వెంబడే మార్కింగ్ చేసుకోవాలి. సైడ్స్ మొత్తం మార్కింగ్ చేసుకోవాలి. మీకు ఓన్లీ ఫ్రంట్ బ్యాక్ కట్ చేయడం కోసం ఎంత లెంత్ వీడియో ఎందుకు తీసుకున్నానంటే మీకు నీట్గా అర్థమవుతుందని. నీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్స్లో చెప్పండి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన విధంగా సేమ్ యాస్టీజ్గా డ్రా చేసాము. లైన్స్ కనిపించట్లేదు. ఈసారి మాత్రం మంచి మీకు కనిపించే విధంగా నీట్గా మంచి స్కెచెస్ యూజ్ చేస్తాను. ఇది స్టార్టింగ్ వీడియో. మీకు ఇలాంటి వీడియోస్ మరిన్ని ఇంకా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మంచి మోడల్స్ మీకు స్లోగా అర్థమయ్యే విధంగా చెప్తాను. స్కెచ్ కూడా ఈసారి ఇంకా నీట్గా కనిపించే విధంగా ఉండేట్లు చూసుకుంటాను. ప్లీజ్ ఎవరైనా నా ఛానల్ మొదటగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా టచ్ చేయండి. ఇప్పుడు మనం ఒకదానిపై ఒకటి పెట్టేసి ఫ్రంట్ పార్ట్ని లైనింగ్ క్లాత్పై పెట్టేసి మనం బ్యాక్ కట్ చేస్తున్నాం కదా. కట్ చేసినప్పుడు చూసుకోండి, మనం పెట్టిన క్లాత్ కట్ అవ్వకుండా చూసుకొని కట్ చేసుకోండి. లేదు మీకు అలా కట్ చేయడం రాదు అనుకుంటే మాత్రం మార్కింగ్ చేసుకొని కట్ చేయండి. మార్కింగ్ చేసుకొని క్లాత్ తీసేసి కటింగ్ చేసిన దాన్ని పక్కకు పెట్టేసి కట్ చేసుకోండి. ఇప్పుడు నేను చూడండి నెక్ కోసం హడావుడిలో నెక్ కోసం మార్కింగ్ చేసినప్పుడు అది పెట్టేసి నార్మల్గా టేప్తో కొలిచేస్తున్నాను. ఇలా చేశారంటే మాత్రం పప్పులో కాలేసేస్తారు వన్స్ కట్ చేస్తారంటే. ఎందుకంటే మర్చిపోయారా, మనం హుక్స్ పట్టి కాజా పట్టి కోసం సైడ్ ప్లేస్ ఉంచాం కదా. ఇప్పుడు ఆ ప్లేస్ ఉంచినప్పుడు మనకి షోల్డర్స్ అనేది తేడా వచ్చేస్తుంది. మనం ఈ చివరి నుంచి కొలిచేసి లైన్స్ అనేవి డ్రా చేసేస్తున్నాను. నేను యాక్చువల్గా వీడియో తీసినప్పుడైతే అది చూసుకోలేదు, అలవాట్లో పొరపాటుగా చేసేస్తున్నాను అనమాట. లైన్స్ అనేవి డ్రా చేస్తున్నాను. తర్వాత గుర్తొచ్చి మళ్ళీ అది పెట్టేసి దాన్ని ముందు కట్ చేసిన దాన్ని దీనిపై పెట్టేసి మనం ఎంతైతే ప్లేస్ ఉంచామో ఇదిగోండి 1/2 ఇంచు ఫోల్డింగ్ ఉంచాం కదా, ఆ ప్లేస్ని ఉంచి ఇప్పుడు మనం అక్కడ ఫోల్డింగ్ ఉంచేసి ఇప్పుడు మనం మార్కింగ్ చేసేసుకోవాలన్నమాట. చేసుకుంటే ఇప్పుడు మనకు షోల్డర్స్ అనేవి ఈక్వల్గా వస్తాయి. ఇప్పుడు ఒక దానిపై ఒక పెట్టి చూడండి. ఇప్పుడు మన దాని ముందు కట్ చేసిన దానికి నెక్ ఎక్కడైతే మార్కింగ్ చేస్తామో అలానే ఉంచి మార్కింగ్ చేసుకోవాలి.
ఇప్పుడు మనం ఫ్రంట్ టు బ్యాక్ కటింగ్ అయితే అయిపోయింది, క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మనకి దీనిపైన వచ్చేసి సేమ్ యాస్టేజ్గా మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసేసుకొని తర్వాత దానికి పై మనం లైట్గా ఫ్రిల్స్లా పెట్టాలనుకుంటున్నాను పైన మోడల్. దానికోసం మనం చున్నీ అనేది మనకి నెట్ టైప్లో ఉంటుంది కదండి, దాన్ని యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రంట్ వైపు లోతు తీసుకుందాం అనమాట. లోతు కోసం దాని కర్వ్ వెంబడి ఒక 1/2 ఇంచు లోపలికి ఒక మార్కింగ్ చేసుకొని ఆ మార్కింగ్ని కలుపుతా మనము లోత్ అనేది తీసుకోవాలన్నమాట. చూడండి, మీకు అర్థమవుతుందని నేను మొత్తం కూడా స్లోగా కట్ చేస్తున్నాను. ఎందుకు ఎక్కువ టైం తీసుకున్నా సరే పర్లేదని చెప్పి మీకు అర్థం కావాలని చెప్పి స్లోగా కట్ చేస్తున్నాను. రౌండ్స్ దగ్గర ఎలా కట్ చేస్తున్నానో చూడండి. రౌండ్ చూడండి ఎంత నీట్గా వస్తున్నాయో. ఇప్పుడు మనకి ఆర్మల్ రౌండ్ మొత్తం క్లియర్, టాప్ అయితే క్లియర్ అయింది. ఇప్పుడు మనం సేమ్ 8 to 9 ఇయర్స్ అమ్మాయికి మనకి 2.5-3.5 మీటర్స్ అయితే మీకు సరిపోద్ది అనమాట. 2.5 అయితే కరెక్ట్గా సైజ్ వస్తుంది. మా అమ్మాయి హైట్ బెట్ 3 అయితే ఇంకొంచెం మీకు ఎక్కువ గేరా వస్తుంది. ఇలా మెయిన్ క్లాత్ పై పెట్టేసుకొని ఇప్పుడు ఎన్ని మీటర్, 1/2 మీటర్ వచ్చింది చూడండి, 19 ఇంచెస్ వచ్చింది. 19 ఇంచెస్ వద్ద కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకుంటే మనకి చుట్టూ కూడా లైనింగ్ క్లాత్ చుట్టూ కూడా ఒక 1/2 ఇంచు లేదా 1/2 ఇంచు ఎక్కువ స్పేస్ ఉండేట్టుగా చూసుకుంటూ కట్ చేసుకోవాలి మొత్తాన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని. మీకు నెక్స్ట్ వీడియోలో దీనిపైన
టాప్ పైన ఫ్రిల్స్ ఎలా పెట్టాలి అనే దాన్ని చూద్దాము. బాయ్ బాయ్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా టచ్ చేసేయండి.